నేనొక కథ విన్నాను. రాజావారికి ఒక వింత సమస్య ఎదురైంది. ఊరి జనమంతా పాతికేళ్ల పిల్లాడిని తీసుకొని వచ్చి, "నువ్వు నిష్ఠ దరిద్రుడివి. నువ్వు ఎదురొస్తే చాలు బోలెడన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి. ఇతన్ని వెంటనే ఉరితీసేయండి" అని రాజావారిని కోరారు. రాజావారు, "ఊర్లో ఉండడమే కదా మీ సమస్య. నాతో పాటు నా కోటలోనే ఉంచుతాను" అని తీర్పు ఇచ్చి ఊరి జనమందరినీ పంపించేశారు. మరుసటి రోజు ఆ పిల్లాడు ఎలా ఉన్నాడో లేదో చూడడానికి పొద్దున్నే లేచి వెళ్ళాడు ఆ పిల్లాడి గదికి. అంతా బాగానే ఉందా ఏంటి అని కనుక్కొని తిరిగి తన గదికి వెళ్తున్న రాజా బై మిస్టేక్ కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడ్డాడు. అది చూసి కొంతమంది నవ్వారు. ఉక్రోషానికి గురైన రాజు పాతికేళ్ల పిల్లాడి వైపు చూస్తూ చెప్పాడు, "ఊరి జనం అంతా చెప్తుంది నిజమే. నిజంగా నువ్వు దరిద్రుడివి. వెంటనే ఇతన్ని ఉరితీసేయండి" అని ఆదేశాన్ని ఇచ్చాడు. ఆ పాతికేళ్ల పిల్లాడు రాజుగారి వైపు చూస్తూ చెప్పాడు, ఏంటో తెలుసా? "మీకు లేవగానే చూసిన మొట్టమొదటి ముఖం నాదే. మీరు కాలు జారి పడ్డారు అంతే. కానీ నేను లేవగానే చూసిన మొట్టమొదటి మొహం మీదే. నాకు ఏకంగా ఉరిశిక్షే పడుతోందే. ఇప్పుడు చెప్పండి రాజుగారు, ఎవరిది దరిద్రపు మొహం" అని ప్రశ్నించాడు. చాలాసార్లు మనం ఇతరులని చెప్పే మాటలు వినట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకుంటాం. కానీ ఇన్‌ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. అలా అవ్వకూడదని చెప్తున్నా. ఈ కథ నాకు నచ్చింది. మీకు నచ్చిందా?